ఈరోజు డాల్ న్యూస్ స్పెషల్ డిబేట్. భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని ఆపేసి భారత్ తప్పు చేసిందా అనేటువంటిది ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, కొంతవరకు సోషల్ మీడియాలో మెజారిటీగా వస్తున్నటువంటి విమర్శలు, ఆరోపణలు, ఒక విధంగా చెప్పాలంటే ఆవేదన కూడా. శాంతి మంత్రాన్ని ఎప్పుడు జపిస్తూ ఉండేటువంటి భారత్ సహనంలో ఉన్నప్పుడు కొద్దీ పాకిస్తాన్ రెచ్చిపోతోంది. ఈసారి మాత్రం ఆ పేషెన్స్ లైన్ దాటాల్సిందే అని ఎన్నో నినాదాలు వచ్చినటువంటి నేపథ్యంలో భారత్ తప్పు చేసిందా, ఒకవేళ తప్పు చేస్తే అమెరికాకు ఎందుకు లొంగిపోవాల్సి వచ్చింది, లేదంటే దీని వెనక ఇంకేదైనా వ్యూహం ఉందా అనేటువంటిది ఇప్పుడు మన టాపిక్. ఇదే టాపిక్ పై ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం ఎక్స్ సిబిఐ జేడి లక్ష్మీనారాయణ గారితో. సార్ నమస్కారం. సార్ నమస్తే విజయ్. సార్, మరి కాసేపట్లో పీఓకేను ఆక్యుపై చేసేసుకుంటాము. పీఓకేని ఆక్యుపై చేసేసుకుంటే ఇక పాకిస్తాన్ సమస్య ఎప్పటికీ ఉండనట్లే, అలాగే ప్రపంచ పటంలో కూడా పాకిస్తాన్ మ్యాప్ లేకుండా పోతుంది అనేటువంటి ఒక ఆనందం వచ్చినటువంటి నేపథ్యంలో షాక్ గురి చేసింది కాల్పుల విరమణ అంశం. అన్నింటికి మించి అమెరికా జోక్యం. సార్, వాట్ యు కమెంట్ ఆన్ దిస్ సార్? ఎందుకంటే మనకు ఏప్రిల్ 22 తర్వాత జరిగిన అనేక సంఘటనలు, ఆ తర్వాత టీవీ మాధ్యమాలు స్పందించడము, ఇవన్నీ చూస్తే ఫైనల్ గా యుద్ధం వచ్చేసిందన్న ఒక వాతావరణాన్ని తీసుకురావడం. సాధారణంగా ఏంటంటే ప్రజలు కూడా ఈ థ్రిల్ సైకాలజీలో ఉంటారు. యుద్ధం అన్నది ఒక థ్రిల్ క్రియేట్ చేస్తుంది అందరికి. అందుకనే యుద్ధంలో ఉన్న సినిమాలు కూడా బాగా ఆడతాయి. యుద్ధాలు ఎక్కువ ఉంటే కూడా ఆ సినిమాలు ఆడతాయి. కాబట్టి ఆ థ్రిల్ అన్నది ఒకటి ప్రజల్లో ఉన్న ఒక వీక్నెస్ అనుకోవచ్చు. కానీ గ్లోబల్ గా మనం ఎప్పుడైతే చర్చిస్తున్నామో మనం ఐసోలేటెడ్ గా ఉండట్లేదు. ప్రపంచం ఏ దేశమైనా కూడా ఇతర దేశాల మీద ఆధారపడి ఉంటుంది. ఇతర దేశాల, ఎందుకంటే గతంలో తీసుకుంటే ఒక్కొక్క దేశానికి వాళ్ళ ఇండివిజువల్ గా వాళ్ళు బతికేవాళ్ళు, వాళ్ళ రిసోర్సెస్ ఉండేవి. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే గ్లోబలైజేషన్ తర్వాత ప్రతి దేశం కూడా ఇంకొక దేశం మీద ఆధారపడి ఉండాల్సి వస్తుంది ఎందుకంటే పాపులేషన్ పెరిగింది, జనాలు పెరిగారు, లోక సంఖ్య పెరిగింది. సో వీటన్నిటి ద్వారా ప్రపంచం అన్నది ఒక చిన్న గ్రామం లాగా మారిపోయిందని మనం అనుకుంటాం. వరల్డ్ హెస్ బికమ్ ఏ గ్లోబల్ విలేజ్ అంటాం. గ్రామంలో ఎలా అయితే ఒకరితో ఒకరు మనం మాట్లాడుకుంటూ వాళ్ళ ఇంటి నుంచి ఏదో తెచ్చుకొని మనం ఏదో ఇవ్వడం, ఇలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి ప్రపంచంలో కూడా ఈ విధంగా. తర్వాత ఏంటంటే ఇప్పుడు ప్రపంచంలో కూడా ఏ దేశం అయితే ఆర్థికంగా ముందుంటుందో ఆ దేశాలని మిగతా దేశాలని కూడా గుర్తిస్తుంది. మిలిటరీ పవర్ ఉన్నదో అన్నది ఒక విషయం, కానీ ఏ దేశం అయితే ఆర్థికంగా జీడిపితో మనం ఎప్పుడు కూడా, ఇప్పుడు అమెరికాను నెంబర్ 1 అంటున్నాం, దానికి ప్రధానమైన కారణం ఏంటంటే వాళ్ళ జీడిపి. ఆ విధంగా కూడా భారతదేశం $5 ట్రిలియన్ జీడిపి దిశగా మనం వెళుతున్నాం. సో ఈ మధ్య భాగంలో ఇది ఒక పార్శ్వభూమి. దీనికి ప్రపంచంలో దేశాలను అభివృద్ధి చెందిన దేశాలుగా చూడడంలో మొట్టమొదటిది వారి యొక్క ఆర్థిక శక్తి. దాని తర్వాత మిలిటరీ ఉండడం కూడా వాళ్ళ ఇంకొక శక్తి. దెర్ ఇస్ నో డౌట్. మిలిటరీ అని అన్నది కూడా, అది కూడా ఒక పెద్ద కాంట్రిబ్యూటర్, ఒక సూపర్ పవర్ గా మనం చేయడానికి. సో ఆ పరిస్థితుల్లో ఒక యుద్ధ వాతావరణం నెలకొల్పడం, ఆ తర్వాత పాకిస్తాన్ భారత్ కు మధ్య జరిగిన ఈ మిలిటరీ చర్యలు ఏవైతే ఉన్నాయో, ఆ తర్వాత స్టేట్మెంట్స్, ఇవన్నీ కూడా మనం చూసిన తర్వాత ఏమవుతుందంటే ఇంకా యాక్చువల్ గా ఒక యుద్ధం వచ్చేస్తుందన్న వాతావరణంలో తీస్తే సడన్ గా ట్రంప్ గారు చేసిన ట్వీట్ తర్వాత ఈ సీజ్ ఫైర్ అన్న కాన్సెప్ట్ ఒకటి మొదలైందని జనాల్లో చర్చించుకుంటాం మనం. ఆ వెంటనే అక్కడ ఉన్న డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్, తర్వాత భారతదేశం కౌంటర్ పార్ట్, వీళ్ళిద్దరి మధ్య చర్చ జరగడం, 3 గంటలకు 5 గంటల నుంచి ఈ సీజ్ ఫైర్ అమల్లోకి వస్తుందని చెప్పడం. అదే సమయంలో చైనా వాళ్ళు ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చారు. పాకిస్తాన్ యొక్క సార్వభౌమత్వానికి, పాకిస్తాన్ సావరెనిటీకి ఏదైనా దెబ్బతీసే ప్రయత్నం జరిగితే మేము పాకిస్తాన్ తో ఉంటాము అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఈ స్టేట్మెంట్ తర్వాత వెంటనే గంటల్లో ఈ సీజ్ ఫైర్ వయలేషన్స్ చేయడం మొదలుపెట్టింది పాకిస్తాన్. అంటే వాళ్ళు అమెరికా కన్నా కూడా చైనా వాళ్ళ భరోసా వాళ్ళకి ఎక్కువ అనిపించిందని నేను అనుకుంటాను. అంటే చైనా మనతో ఉంది, చైనా మనతో నిలబడుతుంది అన్నది అనుకుంటున్నాం. తర్వాత కూడా అమెరికా చూస్తే మొదట ఈ పహల్గావ్ సంఘటన జరిగిన తర్వాత వారు ఏమన్నారంటే భారతదేశానికి వాళ్ళను సమర్థించుకునే అధికారం వాళ్ళకు ఉందని అమెరికా స్టాండ్ తీసుకుంది. ఆ తర్వాత కొన్ని రోజుల్లో అమెరికా ఏమందంటే పాకిస్తాన్ మరియు భారతదేశం రెండు కూడా మా మిత్ర దేశాలే అని. ఆ తరువాత వచ్చేసి భారతదేశము తర్వాత పాకిస్తాను ఎస్కలేషన్ జరగకుండా వాళ్ళు చూడాలి, కావాలంటే మేము మీడియేషన్ కూడా చేస్తామన్నట్టుగా చెప్పారు. అంటే ట్రంప్ గారు అన్నారు అంటే మీరు మధ్యలో ఉన్న విభేదాలను నేను మధ్యలో మీడియేటర్ గా మేము చేస్తాము అన్నది కూడా మాట్లాడేది. కాబట్టి అమెరికా స్టాండ్ తీసుకుంటే ఆ విధంగా మారుతూ వచ్చింది.
ఆ తర్వాత ఫైనల్ గా వాళ్ళ వల్లే ఈ రెండు కూడా సీజ్ ఫైర్ కి అగ్రీ చేశారన్నది ఒక ట్వీట్ ఇవ్వడం జరిగింది. దాని విషయంగా ఎవరు కూడా మాట్లాడలేదు, మన పొలిటికల్ లీడర్షిప్ కూడా ఎవరు మాట్లాడలేదు. ఇది ట్రంప్ గారు ఇనిషియేషన్ తీసుకొని చేశారు అన్నది కూడా మనకి ఎక్కడ ఎవరు సమర్థించలేదు, దాంట్లో ఎవరు కూడా జస్టిఫికేషన్ ఇవ్వలేదు. ఆ తర్వాత జరిగిన ఈవెంట్స్ ఏవైతే జరిగాయో దాన్ని బట్టి జనరల్ గా మనం ఏం ఇంప్రెషన్ ఫామ్ చేసుకుంటున్నామంటే డొనాల్డ్ ట్రంప్ గారి దగ్గర నుంచి వచ్చిన ట్వీట్ అయితే ఈ సీజ్ ఫైర్ అన్నది మొదలైంది అన్నది మనకు అర్థమవుతున్న విషయం. సో ఆ తర్వాత సీజ్ ఫైర్ వయలేషన్ అవగానే మనం ఇచ్చిన సందేశం ఏంటంటే ఎక్కడైతే వాళ్ళు వయలేట్ చేస్తారో దాన్ని రియాక్ట్ చేస్తామని చెప్పేసి ఇద్దరి మధ్య జరిగింది. తర్వాత వచ్చేసి నిన్న పెద్దగా మనకు డ్రోన్లు కానీ ఇలాంటివి ఎక్కడ కనపడలేదు. తర్వాత ఈ రోజు ఇప్పుడు 12 గంటలకు వాళ్ళ చర్చలు మొదలయ్యాయని విన్నాం హాట్లైన్ లో. 2:30కి ఆపరేషన్ సింధూర్ నుంచి డిఎంఓ బ్రీఫ్ చేయబోతున్నారన్నది మనకు లేటెస్ట్. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య చర్చలు ఏం జరిగాయి అన్న దాని గురించి మనం చూడాలి రాబోయే. ఈ మధ్య కాలంలో మీరు చూస్తే నిన్న ప్రధానమంత్రి గారు ఏమన్నారంటే భారతానికి కావలసిన ఎవరైతే టెర్రరిస్టులు మా కేసుల్లో ఉన్నారో వాళ్ళని అప్పజెప్పాలి అన్నది ఒకటి మాట్లాడారు. తర్వాత పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ను కూడా మాకు అప్పజెప్పాలి అన్నారు. అంటే అప్పజెప్పాలి అన్నారంటే దే షుడ్ రిటర్న్ వాళ్ళ దగ్గర నుంచి. తర్వాత పాకిస్తాన్ ఏదైనా దుశ్చర్యలకు చేస్తే జేడి వ్యాన్స్ గారికి రిప్లై అని ఏమి ఇచ్చారంటే ఈ వాళ్ళు మేము బాంబులు ప్రయోగిస్తామన్నట్టుగా మాట్లాడారు. అంటే మేము మా శక్తి ఏంటో చూపిస్తామన్నది వాళ్ళు ప్రధానంగా చెప్తున్న విషయం. సో ఇక్కడ మనం ఉన్నాం. మీరు అన్నట్టు సోషల్ మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్ కొన్ని మీడియాలు కానీ యుద్ధం గురించి ఏమైపోయింది మనం ఆగిపోతున్నామా అని మళ్ళా బంగ్లాదేశ్ యుద్ధం గురించి కంపేర్ చేస్తూ ఇలా రకరకాల చర్చలు జరుగుతాయి. అప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆవిడ అక్కడికి చొచ్చుకు వెళ్లి 94,000 ప్రిజనర్స్ ఆఫ్ వార్ ని పట్టుకొని పాకిస్తాన్ కు గుణపాఠం నేర్పింది అన్న దీంట్లో. తర్వాత కొన్ని సరిహద్దులు కూడా వాళ్ళు తిరిగి రాశారు, కొన్ని గ్రామాలను మనం తీసుకున్నాం. సో ఇవన్నీ కూడా జరుగుతున్న విషయం. సో ఆ కంపారిజన్ అన్నది మొదలైంది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు తీసుకుంటే మీరు ఎలాగైతే యుద్ధం మొదలు పెట్టడానికి ఒక మీటింగ్ పెట్టారో ఇప్పుడు ఒక స్పెషల్ పార్లమెంటరీ సెషన్ పెట్టండి అని అడుగుతున్నారు. ఎలాగైతే పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ గురించి ఎలా చర్చించారో భారతదేశంలో కూడా ఒక స్పెషల్ పార్లమెంట్ సెషన్ పెడితే అప్పుడు ఏమవుతుందంటే అనేక చర్చకు వస్తాయి, ఆ తర్వాత మనం నిర్ణయం తీసుకోవచ్చు. సో ఈ విధమైన పరిస్థితిలో ప్రస్తుతం భారత పాకిస్తాన్ మధ్య ఉన్న ఈ యుద్ధము లేకుంటే టెర్రరిజం మీద మన యుద్ధం ఇవన్నీ కూడా ఈ పరిస్థితుల్లో ఉన్నాయి ఈ సీజ్ ఫైర్ దాంట్లో. సో భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకుంటారని ఈ రోజు ప్రధానమంత్రి గారు సిడిఎస్, తర్వాత 3 సర్వీస్ చీఫ్స్, తర్వాత మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గారు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టరు, రక్షణ మంత్రి వీరందరితో కూడా ఇప్పుడు మీటింగ్ ఉన్నారన్నది లేటెస్ట్ గా మనం చూస్తున్న అంశం. సో వారు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారన్న దాని మీద దేశంలో ఒక ఉత్కంఠ నిండి ఉంది. ఆ తర్వాత ఏంటంటే ఈ వార్ మాంగరింగ్ ఏదైతే జరుగుతుందో మనం యుద్ధం చేయాలి, దీనికి మించిన అవకాశం ఇంకోటి ఉండదు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ను వశం చేసుకోవడానికి అన్నది కూడా ఒక చర్చ జరుగుతోంది ముఖ్యంగా. సో ఎందుకంటే ఇటువంటి విషయాలు చర్చలకు తీసుకున్నప్పుడు చాలా ఫ్యాక్టర్స్ పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మనం ఏంటంటే ఈ వార్ ని 1971 వార్ తో పోలుస్తున్నారు. అండ్ బై ద సేమ్ వే ఇందిరాగాంధీ అయితే నిక్సన్ ని, అప్పటి అమెరికన్ ప్రెసిడెంట్ నిక్సన్ ని ఎదిరించి బంగ్లాదేశ్ తో వార్ కి వెళ్ళింది అని పోలికలు తెస్తున్నారు బహిరంగంగానే, సోషల్ మీడియాలో మాత్రమే కాదు బహిరంగంగానే. ఇక్కడ ప్రధాని మోదీ తప్పు చేశారు పీఓకేని ఆక్యుపై చేసుకోకుండా. దీని వల్లనే మేమే యుద్ధం గెలిచాము అంటూ పాకిస్తాన్ లో విపరీతమైనటువంటి ర్యాలీలు, ప్రదర్శనలు, విజయోత్సవ ర్యాలీలు జరుగుతున్నాయి అనేటువంటిది దానికి వాళ్ళు చూపించినటువంటి కామెంట్. సార్ ఓపెన్ గా మాట్లాడుకుంటే మన ప్రైమ్ మినిస్టర్ మోదీ తప్పు చేశారా? అంటే ఏంటంటే సాధారణంగా ప్రజల అభిప్రాయం ఎట్లుంటుందంటే వాళ్ళు అనుకున్న విధంగా జరగకపోతే ఎదుటి వాళ్ళు తప్పు చేశారని అంటారు. అది సర్వసాధారణమైన మన జనరల్ హ్యూమన్ రిలేషన్స్ లో మనం మాట్లాడినాం. ఇప్పుడు సపోజ్ మీరు ఒక పర్టికులర్ వేలో నేను సమాధానాలు ఇస్తాను అనుకున్నప్పుడు నేను ఆ విధంగా ఇవ్వకుండా జస్టిఫై చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన ఇద్దరి మధ్య ఒక అభిప్రాయ భేదం ఏర్పడుతుంది. అవును సార్. ఎందుకంటే మీ ఎక్స్పెక్టేషన్స్ వేరు, నా అభిప్రాయం వేరు. సో అదే విధంగా ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ఒకటి ఉన్నాయి, ఇక్కడ స్పందించే విధానం ఆ రెండింటికి స్పీడ్ మ్యాచ్ అవ్వట్లేదు అన్నది ప్రజలు చెప్పే విధానం. ఇప్పుడు అలా తీసుకుంటే మనం చైనా అన్నది తైవాన్ ఎప్పుడో నుంచో మా భూభాగంలోనే అంటోంది తాయివాన్.
కానీ ఇన్ని సంవత్సరాలైనా కూడా వాళ్ళు కూడా ఎంత సూపర్ పవర్ కదా చైనా, కానీ తైవాన్ వాళ్ళు వశం చేసుకోలేకపోతున్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే తైవాన్ వెనకాల అమెరికా ఉండడం. ఓకే సార్. తర్వాత మళ్ళా రెండు సూపర్ పవర్స్, తర్వాత వచ్చేసి ఇప్పుడు ప్రధానంగా మిగతా దేశాలు ఎందుకు భారతదేశం పాకిస్తాన్ ని తగ్గమంటున్నాయో, ఈ రెండు కూడా న్యూక్లియర్ పవర్స్, న్యూక్లియర్ ఆర్మ్స్ ఉన్న దేశాలు ఈ రెండు. ఇంతవరకు మీరు ప్రపంచ చరిత్ర ఒక్కసారి చూస్తే రెండు న్యూక్లియర్ పవర్లు ఉన్న దేశాలు ఈ విధంగా యుద్ధ స్థాయికి రాల. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం హ్యాపెనింగ్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ది వరల్డ్. రెండు న్యూక్లియర్ ఆయుధాలు, అణ్వాయుధాలు ఉన్న దేశాలు ఒకరికొకరు ఈ విధమైన స్టేజ్కి రావడం. కాబట్టి దీంట్లో ఏ ఒక్క దేశం యొక్క నిర్ణయం ఏదైనా కూడా రెండవ దేశం కూడా స్పందిస్తుంది. దానివల్ల ఏమంటే ఈ విధ్వంసం ఎంత అవుతుందో అన్నది ఒక అంచనా వేయలేకపోతాను. యాక్చువల్గా ఇప్పుడు చూసుకుంటే పాకిస్తాన్ దగ్గర సుమారుగా 284 కిలోల వార్ హెడ్ కి సరిపోయేంత న్యూక్లియర్ మెటీరియల్ ఉందన్నది రిపోర్ట్స్ లో వస్తున్న విషయం. కాబట్టి వాట్లను వార్ హెడ్ గా ఉపయోగిస్తే దాని విధ్వంసం ఎంత ఉంటుంది అన్నది కూడా ఆలోచించాల్సిన విషయం. సో ఇటువంటి విషయం జరగకూడదు. చర్చలతో వీరిని గనక మనం ఫైనలైజ్ చేయగలిగితే అప్పుడు బాగుంటుంది, యుద్ధాన్ని తప్పిద్దామని చాలా దేశాల యొక్క వాళ్ళ యొక్క అభిప్రాయం. ఈవెన్ చాలా దేశాలు భారతదేశం వీరి మధ్య సీజ్ ఫైర్ అవగానే వారందరూ కూడా మెసేజ్లు పెట్టారు. ఇట్స్ ఎ గుడ్ సైన్, ఇద్దరు సీజ్ ఫైర్ ఉన్నారు, ఆ తర్వాత టాక్స్ జరుగుతాయి, ఈ విషయాలు. సపోజ్ ఇప్పుడు ఏంటంటే రెండు అంశాలు, ఒకటి వచ్చేసి యుద్ధం, రెండవది వచ్చేసి టాక్స్ జరిగినప్పుడు మన అప్పర్ హ్యాండ్ ఎలా ఉండాలి అన్నది కూడా మనం కండిషన్స్ పెట్టాలి ఇప్పుడు కూడా. సో కండిషన్స్ చూసుకుంటే నేను 2-3 రోజుల ముందు ఒక ఇన్ కేసు టాక్స్ జరిగితే భారతదేశం ఏం పెట్టాలి అంటే, ఖచ్చితంగా టెర్రరిజం కి మాకు తావు ఉండకూడదు, దెర్ ఇస్ జీరో టాలరెన్స్ అగేన్స్ట్ టెర్రరిజం అన్నది పెట్టి, ఒక ఇంటర్నేషనల్ మానిటరింగ్ బాడీని ఒకటి పెట్టి పాకిస్తాన్ లో ఉగ్రవాదం మీద వారు చర్యలు తీసుకునేటట్టు చేయాలి. సాధారణంగా పాకిస్తాన్ ఏం చేస్తుందంటే, మనం ఏదైనా లిస్ట్ ఇస్తే మా దగ్గర లేరంటారు వాళ్ళు, లేకుంటే మేము వాళ్ళని చంపేశామంటారు. అలాంటిది జరిగింది. మీకు ఒక ఉదాహరణ, సాజిద్ మీర్ అని ఒక టెర్రరిస్ట్ ఉన్నాడు. ఓకే సార్. ఇంటర్నేషనల్ వాంటెడ్ టెర్రరిస్ట్. అతని లిస్టు పాకిస్తాన్ కు పంపిస్తే పాకిస్తాన్ ఏమనిందంటే మేము వాడిని చంపేశామన్నా. కానీ 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాడు బయటకు వచ్చాడు. అవును సార్. ఇప్పుడు మౌలానా మసూద్ అజర్ ని కూడా పాకిస్తాన్ ఎన్నో సార్లు చంపేసింది కదా సార్. చంపేసింది, అదే అంట. అందుకని పాకిస్తాన్ వాళ్ళకి వదిలేస్తే వాళ్ళు ఇలాంటి కథలు చెప్తారు. అందుకనే ఏం చేయాలంటే ఒక ఇంటర్నేషనల్ అన్ని దేశాల యొక్క కంబైన్డ్ టీం ఒకటి ఉండి ఒక 2-3 సంవత్సరాలు అక్కడ ఈ మొత్తం టెర్రరిజం అన్నది, టెర్రరిస్టులు అన్నది ధ్వంసం చేసే వరకు పాకిస్తాన్ మీద ప్రెషర్ పెట్టాలి. అది టెర్రరిస్టులని పెంచి పోషించే దేశం, టెర్రరిజానికి ఊపిరిలుతున్న దేశం పాకిస్తాన్ అని పాకిస్తాన్ కు మాత్రమే కాదు అంతర్జాతీయ సమాజం మొత్తానికి తెలుసు సార్. యుద్ధం వచ్చినప్పుడు మాత్రమే కాకుండా పాకిస్తాన్ ఇలా కళ్ళబొల్లి కబుర్లు చెప్తుంటే, ఇంత పచ్చి అబద్ధాలు ఆడుతుంటే ఏంటి అసలు పాకిస్తాన్ ధైర్యం సార్? అంటే టెర్రరిస్టులు మా దగ్గర లేరు, మేము టెర్రరిజానికి మేము వ్యతిరేకం అని చెప్తుంటే, అంత నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతుంటే ఏంటి అసలు పాకిస్తాన్ ధైర్యం? పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ అన్నారు కదా, అభివృద్ధి చెందిన దేశాలు మా దేశంలో టెర్రరిజాన్ని ప్రోత్సహించారని. 30 సంవత్సరాల నుంచి ఈ డర్టీ గేమ్ మేము ఆడుతున్నాము ఎట్ ది బిహెస్ట్ ఆఫ్ డెవలప్డ్ నేషన్స్ అన్నాడు. అన్డౌటెడ్లీ అమెరికా ఇస్ దేర్. అంతే. అంటే ఆఫ్ఘనిస్తాన్ లో ఏదైతే అక్కడ ప్రభుత్వాన్ని కూలదోయడం కానీ, అప్పుడు రష్యాతో జరిగిన దీంట్లో కానీ, తాలిబాన్ అన్నది ఇక్కడ నుంచే మొదలైంది కదా. మరి దాని వెనకాల వీళ్ళు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ చెబుతున్నాడు. కాబట్టి మమ్మల్ని వాడుకున్నారన్నది ఒక కాన్సెప్ట్. అక్కడ వాళ్ళు చెప్పేది మమ్మల్ని వాడుకున్నారన్నది ఒక కాన్సెప్ట్. సో ఈ విధంగా ఉన్నప్పుడు మరి అది ఒకటి నెంబర్ 1 టెర్రరిజం అన్నదాన్ని తీసేయాలి. ఎందుకంటే అన్ని సంస్థల్ని 30 సంస్థల్ని గుర్తించారు ఇంటర్నేషనల్ టెర్రరిజం అని. ఈ జైషే మహమ్మద్ కానీ, మీ ఎల్ఈటి కానీ, వీళ్ళందరినీ కూడా మనం గుర్తించాం. కానీ ఇప్పుడు వాటి మీద చర్య జరగట్లేదు, ఎందుకంటే వాళ్ళ మీదే మనం వదిలేస్తున్నాం చర్య. కాబట్టి ఇంటర్నేషనల్ టీంతో మానిటరింగ్ జరగాలి. నెంబర్ 2, భారతదేశానికి ముఖ్యమైన టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను భారతదేశానికి అప్పచెప్పాలి. దావూద్ ఇబ్రాహిం కావచ్చు, తర్వాత మౌలానా మసూద్ అజర్ కావచ్చు, హఫీజ్ సయ్యద్ కావచ్చు, లఖ్వీ కావచ్చు, వీళ్ళందరినీ కూడా జైషే మహమ్మద్ వాళ్ళు వీళ్ళందరినీ కూడా మనకు అప్పచెప్పాలి. ఇది 2. 3వ విషయం ఏంటంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని మీరు మాకు కండిషన్, యూ షుడ్ రిటర్న్, ఎందుకంటే అది మా భాగం. మీరు వచ్చారు. ఈవెన్ 47 రిజల్యూషన్ అంటే మన లో జరిగిన రిజల్యూషన్ లో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అక్కడ ఒక ప్లెబిసైడ్, ఆ తర్వాత దాని గురించి నిర్ణయం తీసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే పాకిస్తాన్ ని FATF
ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ లో వీరిని గ్రే ఏరియాలో పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ మనీ లాండరింగ్ జరుగుతుంది, టెర్రరిజం జరుగుతుంది, నార్కోటిక్స్ ఉన్నాయి. వీటన్నిటి గురించి ప్రపంచ దేశాలు ఏవి కూడా పాకిస్తాన్ కు సహాయ సహకారాలు అందించాలంటే ఆర్థిక సహాయ సహకారాలు గ్రే లిస్ట్ లో పెడితే అంత సులభంగా జరగదు అది. సో ఈ విధమైన కండిషన్స్ తో మనం చర్చలకు వెళ్ళాలి అన్నది నేను కోరుతున్న విషయం. అందులో పిఓకే ఖచ్చితంగా ఉంది. పిఓకే షుడ్ బి రిటర్న్. సార్ సో ఈ విధమైన సార్ చైనా ఆరోపిస్తున్నట్లు, చైనా మనకు వార్నింగ్ ఇస్తున్నట్లు, పాకిస్తాన్ సార్వభౌమాధికారాన్ని మనం ఎక్కడా కూడా టచ్ చేయలేదు, మనం పాకిస్తాన్ జోలికి అసలు వెళ్ళలేదు. పెహల్గాం అటాక్ తోటే మనము పాకిస్తాన్ పైన దాడి చేసాం, అది కూడా ఫస్ట్ కేవలం టెర్రరిస్ట్ క్యాంపుల పైనే. అయినా కూడా పాకిస్తాన్ పై వార్కి వెళ్తే పాకిస్తాన్ లో జోక్యం చేసుకుంటే మేము పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తామని చెప్పి చైనా అంటున్నా కూడా అమెరికా మౌనంగా ఉండటాన్ని, లేదంటే భారత్ మౌనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? చేతగాంతనంగానా, లేకపోతే ఇంకా శాంతి మంత్రం జపించేటువంటి సహనమూర్తిగానా? ఎందుకంటే పిఓకే మీద చైనాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే ప్రధానంగా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సిపిఈసి అంటాం. ఓకే సార్. అందులో ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రాంతాన్ని ఒక ఎకనామిక్ కారిడార్ గా ఏర్పాటు చేసి, ఇప్పుడు ఏమవుతుందంటే చైనా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, అక్కడ తయారైనవన్నీ కూడా ఇతర దేశాలకు బై షిప్ లో వెళ్ళాలంటే, బై వాటర్ వెళ్ళాలంటే ఏమవుతుందంటే తిరిగి వస్తుంది. కానీ అదే ఇప్పుడు పిఓకే నుంచి ఒక రోడ్డు కనుక మనం ఎస్టాబ్లిష్ చేస్తే అది ఫైనల్ గా కరాచీ, గ్వదార్ పోర్ట్స్ కి వస్తుంది. అక్కడి నుంచి డైరెక్ట్ గా వాళ్ళకి ఇండియన్ ఓషన్ లో యాక్సెస్ దొరికిపోతుంది. అది ప్రధానంగా చైనా యొక్క ఇంట్రెస్ట్. అది దేనిలోంచి వెళుతోంది? పిఓకే నుంచి వెళుతోంది. కాబట్టి పిఓకే అన్నది పాకిస్తాన్ లో ఉంటేనే వాళ్లకు సౌకర్యం. ఎందుకంటే భారతదేశం తీసేసుకుంటే దాన్ని అలౌ చేయరు. తర్వాత వాళ్ళ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, ఈ రెండు ప్రధానంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో వాళ్ళు కడుతున్న దాన్ని బలూచిస్తాన్ వాళ్ళు అపోజ్ చేస్తున్నారు. మన బలూచ్ వాళ్ళు ఒక 8 మంది చైనీస్ ఇంజనీర్ ని వాళ్ళు కాల్ చేశారు. సో ఈ విధమైన పరిస్థితిలో అప్పుడు చైనా పాకిస్తాన్ మీద మీ బలూచ్లో ఇలా జరుగుతుంది, ఏం చేస్తున్నారు అనేది వాళ్ళ మీద ప్రెషర్ లో ఉన్నారు. ఏంటంటే చైనా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ గనక వస్తే వాళ్ళు ఆర్థికంగా చాలా బలోపేతం అవుతారు. అందువల్ల వాళ్ళు ఇప్పుడు సార్వభౌమత్వం గురించి ఎందుకు మాట్లాడారంటే, వాళ్ళు సపోజ్ పిఓకే కనుక భారతదేశం తీసేసుకుంటే అది ఏమవుతుందంటే వాళ్ళు పిఓకే సార్వభౌమత్వం ఇది చర్య అటాక్ అని చెప్పేసి దానికి మేము పాకిస్తాన్ తో నిలబడి ఉంటామని వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్. సో ఈ విధంగా మనం చూసుకుంటే మోర్ దాన్ పాకిస్తాన్, చైనా ఈజ్ మోర్ ఇంట్రెస్టెడ్. పిఓకే అన్నది పాకిస్తాన్ లోనే ఉండాలి. వాళ్ళ ఎకనామిక్ స్కీమ్ ముందుకెళ్లాలంటే ఇది ఒక మంచి అవకాశం. సో ఆ విధంగా పాకిస్తాన్ కి చైనా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మీరు అన్నారు మిగతా దేశాలు ఏమి స్పందించట్లేదు అని. అంటే చైనా ఎంత బాహాటంగా కూడా చెబుతుంటే మరి మిగతా దేశాలు ఏమి స్పందించట్లేదు అంటే, ఇవేంటంటే మళ్ళా ఇవన్నీ కూడా ఆర్థిక కనెక్షన్స్, ఇవన్నీ కూడా ఎకనామీలో కనెక్షన్స్. ఇప్పుడు చూడండి, ఈరోజు ట్రంప్ 30% తగ్గించేసి చైనా మీద ఉన్న టారిఫ్స్ అప్పుడు 245% అన్నది ఒక 90 రోజుల కోసం 30% చేస్తే, చైనా అమెరికా మీద విధించిన అయితే 144% వాడు 10% చేశారు. అంటే అల్టిమేట్ గా మీరు చూసుకుంటే ఏమవుతుందంటే ఇవన్నీ కూడా మన ఎకనామిక్ మీద ప్రపంచం. సో ఇప్పుడు చైనా ఆ విధంగా స్టేట్మెంట్ ఇచ్చిన కూడా ఎవరు గట్టిగా చైనా విరుద్ధంగా మాట్లాడట్లేదు. ఎందుకంటే కావాలి, చైనా తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ అన్ని దేశాలకు కావాలి. సో ఆ విధమైన మనం ఉన్న సందర్భంలో మీరు అన్నట్టు ఎందుకు మిగతా దేశాలు వీళ్ళను ఖండించట్లేదు అన్నది అంటున్నారు. ఎందుకంటే సాధారణంగా ఏ దేశ సార్వభౌమత్వాన్నైనా ఎవరైనా అటాక్ చేస్తే మిగతా వాళ్ళు, ఆ చుట్టుపక్కల వాళ్ళు సాధారణంగా దానికి స్పందిస్తుంటారు. సో ఇప్పుడు అలాంటి విషయమైనట్టుగా దేశాలు చూస్తున్నాయి. మెయిన్ గా మనం చూడాల్సింది ఏంటంటే ఈ 2:30కు బ్రీఫింగ్ ఉంది ఒకటి. ఐ థింక్ DGMO, డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్, ఈ రోజు హాట్ లైన్ లో ఏం మాట్లాడుతున్నారు, ఫర్దర్ గా ఏం స్టెప్స్ చేయబోతున్నాము అన్నది మనకు ఉండాలి. తర్వాత ఏంటంటే పాకిస్తాను న్యూక్లియర్ ఆర్మ్స్ లో వాళ్ళకి నో ఫస్ట్ యూజ్ అన్న క్లాజ్ లేదు. అదే మన ఈ న్యూక్లియర్ వెపన్స్ ప్రోటోకాల్ తీసుకుంటే భారతదేశం నో ఫస్ట్ యూజ్ ప్రోటోకాల్ ఉంది మనకి. కాబట్టి మనం ఈ చర్చలు వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఈవెన్ పాకిస్తాన్ ప్రోటోకాల్లో కూడా ఇది పెట్టాలి.
ఉమ్, నో ఫస్ట్. సో దట్ ఏంటంటే ఇప్పుడు రోగ్ నేషన్, ఫెయిల్డ్ స్టేట్, వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకుంటారు, వాళ్ళకి ఒరిగేది ఏం పెద్ద లేదు. అవును సార్. ఎందుకంటే అక్కడ ప్రజాప్రభుత్వం అన్నది పేరుకు మాత్రమే ఉంది, దాన్ని నడిపిస్తున్నది ఆర్మీ. హ్యాపీ. ఆసిఫ్ మునీర్ అతను రన్ చేస్తున్నాడు మొత్తం. కాబట్టి ఇప్పుడు ఆసిఫ్ మునీర్ ఏమనుకుంటాడో ఆ విధంగా చర్యలు జరుగుతాయి. అక్కడ ఒక ప్రజాస్వామ్యం ఉంది, ఒక ప్రధానమంత్రి ఉన్నారు, మంత్రులు ఉన్నారని అనుకోవడం మన భ్రమ. ఉమ్, నడుపుతున్నదంతా కూడా మిలిటరీ. సో మిలిటరీ వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారో దాన్ని బట్టి ప్రభుత్వం స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అన్నది ఒకటి. ఖచ్చితంగా పిఓకే అన్నది భారతదేశానికి తిరిగి రావాలి. దానికోసం మనం ఏం చేశామంటే జేఎండ్కే రీఆర్గనైజేషన్ యాక్ట్ లో 24 ఎమ్మెల్యే సీట్లు మనం పిఓకేకి అలాట్ చేసాం. ఓకే సార్. జేఎండ్కే రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆర్టికల్ 370 వెళ్ళిన తర్వాత మనం ఒక చట్టం చేసాం. ఉమ్, ఆ చట్టంలో 24 సీట్లు పిఓకే, అంటే భారతదేశంలోనే పిఓకే ఉందని మనం స్టేట్మెంట్ చేశాము. అందుకు 24 ఎమ్మెల్యేలు కూడా అలాట్ చేసాం. ఉమ్, ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 24 ఎమ్మెల్యేలను భర్తీ చేయాలి. ఓకే. ఎవరిని? పిఓకేలో భారతదేశానికి సింపథైజర్స్ ఉన్న వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళని ఎమ్మెల్యేలు చేసేయాలి, నామినేటెడ్. ఉమ్, ఎలక్షన్ల తర్వాత పెడదాం. పిఓకే ప్రభుత్వం ఇన్ ఎక్సైల్, అజ్ఞాతంలో పిఓకే గవర్నమెంట్ అని భారతదేశంలో నడపాలి. ఉమ్, ఇంతకుముందు ఎల్టీటీ ప్రభాకరన్ నడిపేవాడు ఆయన యూరోప్ లో. సార్. ఎల్టీటీ గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ అని చెప్పేసి, శ్రీలంకలో ఉన్న ఎల్టీటీ యొక్క గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ అని చెప్పి ఆయన యూరోప్ లో నడిపాడు. ఉమ్, అక్కడ ఆంటోనీ బాలసింగం అని అక్కడ ఆయన నడిపేవాడు, ఆయన ప్రధానమంత్రి అనుకుంటాను. ఓకే సార్. పిఓకే ప్రధానమంత్రి కూడా మన భారతదేశం నుంచి నడపాలి ప్రస్తుతానికి. ఉమ్, వాళ్ళ సింపథైజర్స్ ని ఇలాంటి వాళ్ళని పట్టుకొచ్చి తర్వాత పిఓకేలో జరుగుతున్న ప్రజా ఆందోళనల్లో మన వాళ్ళని అక్కడ మనం రెచ్చగొట్టాలి. ఓకే. చివరికి ఎలా స్టేజ్ తీసుకురావాలంటే, మేము పాకిస్తాన్ లో ఉండము, మేము భారతదేశంలో కలిసిపోతామని కనుక మనం చేయగలిగితే అప్పుడు ఏమవుతుందంటే బంగ్లాదేశ్ లో ఎలా అయితే మనం విజయం సాధించామో సులభంగా విజయం సాధించవచ్చు. ఓకే. అప్పుడు బంగ్లాదేశ్ లో ఏంటంటే పాకిస్తాన్ ప్రభుత్వానికి ఆర్మీకి ప్రజలు ఉన్నారు. ఆ సందర్భంగా మనం వెళ్ళాం అక్కడికి. అది సులభమైంది, ఎందుకంటే ప్రజా మద్దతు కావాలి ఎప్పుడు మనకి. ఉమ్, ఉమ్, సో ఆ విధంగా పిఓకేని ఇమీడియట్ గా కాకపోతే కానీ కొంత సమయం కనుక మనం స్పెండ్ చేయగలిగితే, కొంత సమయం మనం వెచ్చించి కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ అవన్నీ చేయగలిగితే, చేస్తున్నాం ఇప్పటికీ. ఎందుకంటే ఒక పక్క బలూచిస్తాన్ ఆల్రెడీ పాకిస్తాన్ కి విరుద్ధంగా ఉంది. బలూచి లిబరేషన్ ఆర్మీ మొన్న 12 మంది పాకిస్తాన్ సైనికులను అడగాలు చేశారు. అంతకుముందు 10 ఒక ట్రైన్ నే హైజాక్ చేశారు వాళ్ళు. అవును సో సార్. ఇవన్నీ చూసాం మనం. కాబట్టి అదొక ప్రాంతం ఆ విధంగా ట్రబుల్ అవుతుంది. పిఓకేలో గనక ప్రజల్ని మనం రెచ్చగొట్టి ఆ విధంగా అక్కడ భారత్కు మద్దతు ఉన్న వాళ్ళని మనం గనక మనలో సమావేశం చేసుకొని ఆ తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ ని బ్రహ్మాండంగా డెవలప్ చేశామంటే ఏమవుతుందంటే పిఓకేలో అవుతుంది అక్కడ ఉన్న యూత్ కి. ఉమ్, పాకిస్తాన్ లో ఉంటే మనల్ని టెర్రరిస్టులుగా మారుస్తున్నారు, అదే మనం భారతదేశంతో కలిసిపోతే కాశ్మీర్ ఎంత చక్కగా డెవలప్ అవుతుందో మనం కూడా డెవలప్ అవుతామన్నది ఒక భావన వాళ్ళలో డెవలప్ చేయాలి. ఓకే సార్. అప్పుడు ఏమవుతుందంటే యువతరం అంతా కూడా ఇండియాతో ర్యాలీ అవుతుంది. ఉమ్, అప్పుడు కలుపుకోవడం చాలా సులభం అవుతుంది. ఓకే. సో ఈ విధమైన పరిస్థితులు, ఇది కొంచెం లాంగ్ టర్మ్ ప్లాన్. ఇమీడియట్ గా ఒక రోజు వెళ్ళి బాంబులు వేసేసి తీసుకోవడం కాదు. ఎందుకంటే ప్రజలు ఎప్పుడైతే మనకు వ్యతిరేకంగా ఉన్నారో మన ఎనర్జీ తర్వాత మన ఎకనామిక్ రిసోర్సెస్ అన్ని కూడా అక్కడ డైవర్ట్ చేయాల్సి వస్తుంది. ఉమ్, ఇప్పటికే మన డిఫెన్స్ బడ్జెట్ లో 35% మనం జేఎండ్కేలో పెడతాం. ఇప్పుడు ఏమవుతుందంటే డిఫెన్స్ బడ్జెట్ కూడా పెంచాలి, ఇంకా ఎక్కువ శాతం పిఓకేలో మనం పెట్టాల్సి వస్తుంది. ఉమ్, ఎట్ వాట్ కాస్ట్? భారతదేశం యొక్క డెవలప్మెంట్ కాస్ట్. ఉమ్, ఇప్పుడు 5 ట్రిలియన్ ఎకానమీ ఇవన్నీ మాట్లాడుతున్నాం కదా, అవన్నీ కూడా మళ్ళీ ఇంకా మర్చిపోవాలి మనం కొన్ని రోజులు. ఓకే సార్. ఉమ్, సో ఆ విధంగా మనం ఆలోచించాలి. కాబట్టి ఈ మనం కామెంట్స్ చేస్తున్న మనం అందరం కూడా ఒక బ్రాడ్ సెన్స్ లో గనక ఆలోచించగలిగితే ఉమ్, ఏమవుతుందంటే డెఫినెట్ గా, ఎందుకంటే ప్రధానమంత్రి గారు, హోంమంత్రి గారు పార్లమెంట్ లో జమ్మూ అండ్ కాశ్మీర్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా అని స్పష్టంగా చెప్పారు. దానికోసం 24 మంది ఎమ్మెల్యేలను అక్కడ ఆల్రెడీ పెట్టున్నాం మన అసెంబ్లీలో. సో ఆ విధంగా మనం స్ట్రాటజిక్ మూవ్మెంట్స్ ఎలా చేయాలి, తరువాత పిఓకే గురించి ఇంటర్నేషనల్ పిఓకేలో ఆందోళనలు, హ్యూమన్ రైట్ వయలేషన్స్ అనేవి మనం అక్కడ లేపాలి. ఇంటర్నేషనల్ సంస్థల్లో, ఉమ్, ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ ఇవ్వాలి. ఎందుకంటే ప్రస్తుతం పిఓకే అన్నది కేవలం ఉగ్రవాద చర్యలకు మాత్రమే ఉపయోగించుకుంటున్నారని అక్కడ ప్రజల్లో కూడా భావన ఉంది. ఓకే.
సో మేము డెవలప్ ఎట్లాగే నక్సలైట్లను ఏ విధంగా ప్రజలను మన సైడ్ లాక్కుంటామో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి నక్సలైట్ల నుంచి మనం ఎలాగా అక్కడి నుంచి పీపుల్స్ యొక్క మనసుల్ని మనం జయిస్తున్నామో అదే విధంగా కశ్మీర్ డెవలప్ చేసి పిఓకేలో ఉన్న ప్రజల యొక్క మనసుల్ని మనం గెలవాలి. ఎగ్జాక్ట్లీ సార్. సో ఈ విధమైన లాంగ్ టర్మ్ స్ట్రాటజీలో మనం వెళ్తే ఏమవుతుందంటే అప్పుడు ఒక యుద్ధం ఒక బుల్లెట్ కాల్చకుండా కూడా దేశాన్ని మనలో తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే యుద్ధాలు మొదలు పెట్టడం సులభం కానీ ఎప్పుడు సమాప్తం అవుతాయో తెలియదు మనకి. చెప్పలేం. అవును సార్. యుక్రెయిన్ రష్యా చూసాం, ఏమైంది ఫైనల్ గా? ఉమ్. అయిపోతుంది ఒక వారంలో అనుకున్నాం, 2.5 సంవత్సరాలు అయింది, ఇంకా నడుస్తుంది. ఎంతమంది 17,000 మంది యుక్రెయిన్ లో చనిపోయారు. అవును అదే ఇజ్రాయిల్ గాజా తీసుకుంటే 50,000 మందికి పైగా చనిపోయారు. ఉమ్. అసలు ఈ చనిపోతున్న వాళ్ళు ఎవరు చెప్పండి? వాళ్ళ ఫ్యామిలీస్ వీటిలన్నిటి గురించి ఆలోచిస్తే అమాయకులే కదండి సార్. అమాయకులు. కాబట్టి వీటిలన్నిటి కూడా పరిగణలోకి తీసుకొని మన ఆలోచన విధానాలు, కాబట్టి ప్రభుత్వాన్ని, సమర్థవంతమైన ప్రభుత్వాన్ని మనం ఎన్నుకున్నాం, వాళ్ళ ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్ని మన ఆవేశాలకు, భావోద్వేగాలకు సపోర్ట్ గా అవి జరగట్లేదు, ఆ థ్రిల్ మాకు రావట్లేదు అన్న దాని గురించి ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి గారిని చూసుకుంటే ఈవెన్ వివేక్ మిస్త్రీ గారి గురించి కూడా చాలా ట్రోలింగ్ ట్రోల్స్ చేస్తున్నారు. అవును సార్. ట్రోల్ చేస్తున్నారు. తర్వాత వాళ్ళిద్దరు వ్యోమికా సింగ్, అమ్మాయి ఖురేషి ఉంది, సోఫియా ఖురేషి, వాళ్ళ మీద కూడా చేస్తారు. అంటే ఏమవుతుందంటే ఇది పాకిస్తాన్ చేయిస్తుందా అన్నది కూడా మనం యూ కాంట్ రూల్ ఇట్ అవుట్. ఎందుకంటే ఈ సోషల్ మీడియాని ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు, ఎక్కడి నుంచైనా పోస్ట్ చేయొచ్చు. అవును సార్. వాళ్ళు ఈ విధంగా మనల్ని రెచ్చగొడుతున్నారా, మన ప్రభుత్వాన్ని డిగ్రేడ్ చేస్తున్నారా అన్నది కూడా మనం గమనించాలి. అందుకనే ప్రభుత్వం ఇప్పుడు ఈ విధంగా ట్రోల్ చర్యలు తీసుకోవాలని నేను, ఎవరు వీళ్ళు, ఎవరు ఈ విధంగా మెసేజ్లు పెడుతున్నారు అటువంటి చూస్తే ఫైనల్ గా ఆరిజిన్స్ మళ్ళా పాకిస్తాన్ లోకే తేలుతాయన్నది నా ఉద్దేశం, నా అభిప్రాయం. ఎందుకంటే ఎలాగోలా చేసి భారతదేశంలో అల్లకల్లోలం సృష్టించాలన్నది వాళ్ళ భావన. ఈవెన్ పహల్గావ్ అటాక్ తీసుకున్నా కూడా మతం అడిగి వాళ్ళు చంపింది ప్రధానమైన కారణం ఏంటంటే భారతదేశంలో హిందూ ముస్లింల మధ్య వాళ్ళు విభేదాలు సృష్టించి అంతర్గతంగా కలహాలు వచ్చి భారతదేశంలో రైట్స్ వచ్చి రేపు బయట నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్లన్నీ కూడా ఆపాలన్నది వాళ్ళ ప్లాన్. కానీ ఆ ట్రాప్ లో మనం పడలాం, మొత్తం భారతదేశం స్పందించింది దానికి. సో ఆ విధంగా ఇటువంటి ట్రాప్లన్నీ కూడా వాళ్ళు చేస్తుంటారు. కాబట్టి వీటన్నిటిని కూడా మనం గమనించి ఏ విధంగా మనం ఈ పిఓకే అన్నది మనలోకి వస్తుంది, ఆ విధమైన ఆలోచనలతో మనం ముందుకు వెళ్తే బాగుంటుంది. లేకుంటే ఏంటంటే యుద్ధం మొదలు పెట్టడానికి ఎంత సమయం పట్టదు మీరు అన్నట్టు. ఒక డిసిషన్ తీసుకుంటే చేయొచ్చు, కానీ దాని పర్యవసనాలు ఎలా ఉంటాయి అన్నది కూడా మనం ఆలోచించాలి. ఎగ్జాక్ట్లీ సార్, మీరు చెప్పినట్లు యుద్ధంలో వ్యూహం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆవేశాలకు లోను కావటం ఒక సెకండ్ తో పని, కానీ యుద్ధం మిగిల్చేటువంటి ఆ విషాద జ్ఞాపకాలు ఎక్కువగా వెంటాడకుండా, ప్రజలపై భారం పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా వ్యూహాల అవసరము. ఆ వ్యూహాలనే భారత ప్రభుత్వం, భారత ప్రధానమంత్రి పాటిస్తున్నట్టుగా తెలుస్తోంది. సార్, ముందు మళ్ళీ కాంటాక్ట్ చేద్దాం యుద్ధ వ్యూహాలకు సంబంధించి, అలాగే భారత ప్రభుత్వ వ్యూహాల గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. రైట్, థ్యాంక్ యూ.